బస్సుల్లో బఠానీలు పనస తొనలు అమ్ముకుంటూ చదువుకున్న ఆ కుర్రాడు నేడు ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం అధిరోహించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. పని చేస్తేనే గానీ పూట గడవని పరిస్థితులు ఉండడంతో చదువంతా ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే పూర్తి చేశాడు. ఆపై కార్ల ఫ్యాక్టరీలో పనిచేస్తూ సంపాదించిన డబ్బుతో పర్వతారోహణలో శిక్షణ తీసుకున్నాడు. పట్టుదలతో అనేక పర్వతాలను అధిరోహించి ప్రస్తుతం మౌంటైనీరింగ్ ట్రైనర్గా రాణిస్తున్నాడు. కష్టాలు ఎదురైనా అనుకున్నది సాధించవచ్చని నిరూపించిన ఈశ్వరప్పపై ప్రత్యేక కథనం. ఈ యువకుడి పేరు ఈశ్వరప్ప. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర స్వస్థలం. తల్లిదండ్రులు రామాంజనేయులు, లక్కమ్మ. వీరికి 3 కుమారులు, 1 కుమార్తె. ఈశ్వరప్ప అందరికంటే చిన్నవాడు. తండ్రి రిక్షా తొక్కుతూ, తల్లి ఇళ్లల్లో పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. అయితే 2008లో అనారోగ్యంతో తండ్రి చనిపోవడంతో వారంతా ఒంటరయ్యారు. ఇల్లు గడిచేందుకు అందరూ తమకు తోచిన పనులు చేయడం ప్రారంభించారు. బస్టాండ్లో బఠానీలు, పనసతొనలు అమ్ముతూ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలిచాడు ఈశ్వరప్ప. కష్టాలు చుట్టుముట్టినా చదువును నిర్లక్ష్యం చేయలేదు. ప్రభుత్వ బడుల్లోనే డిగ్రీ పూర్తి చేశాడు. పొట్టకూటి కోసం బెంగళూరులోని కార్ల విడిభాగాల పరిశ్రమలో చేరాడు. కానీ తన లక్ష్యం అది కాదని భావించిన ఈశ్వరప్ప పర్వతారోహకుడిగా ఎదగాలని నిర్ణయించుకున్నాడు. 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విడుదల చేసిన పర్వతారోహకుల నోటిఫికేషన్కు ఎంపికయ్యాడు. మేము 3 అన్నదమ్ములము, 1 సిస్టర్ ఉంది. ఇద్దరు కూడా కూలి పని చేసుకున్నట్టు ఉంటారు అన్నదమ్ములు. మా సిస్టర్ ఎంప్లాయీ రీసెంట్ గా. నేను చదివిందంతా కూడా గవర్నమెంట్ స్కూల్స్ లోనే చదివాను. 10th నుంచి 6th నుంచి స్టార్టింగ్ నుంచి కూడా అన్ని డిగ్రీ వరకు గవర్నమెంట్ స్కూల్స్ నే చదవడం జరిగింది. నాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఏం లేదు. మేము అప్పటికప్పుడు కూలి పని చేసుకుని తినేటోళ్ళమే. ఎవరు ప్రోత్సాహం లేక ఇక్కడే ఆగిపోయినాను. నేను ముందుకు వెళ్ళడానికి నాకు ఎక్కడ కూడా దారి దొరకలేదు. ఏదో ఒకటి చేయాలి, ఇంతటితో ఎడ్యుకేషన్ ఆపకూడదు అని చెప్పేసి ఒక తపనతో, ఒక సంకల్పంతో నేను ఈ అడ్వెంచర్ ని, అంటే నాకు ఒక డిఫరెంట్ గా అనిపించింది అడ్వెంచర్. ఎందుకంటే మా ఇంటి దగ్గరనే ఒక కొండ ఉండడం వల్ల నేను ఎప్పుడు కూడా ఎందుకు డిఫరెంట్ వేలో వెళ్ళట్లేదు, ఎందుకు జాబ్కి వెళ్ళాలి, ఏదో ఒకటి ఒక 10 మందికి ఇన్స్పిరేషన్ గా నిల్చోవాలి కదా, నన్ను ఎప్పుడు నేను గుర్తింపు పొందాలనే ఒక ఆలోచనతో ఈ అడ్వెంచర్ ఫీల్డ్ లోకి నేను ఎంటర్ అయ్యాను. ఇందులోకి ఎంటర్ అయిన తర్వాత నాకు స్టేట్ లెవెల్ సెలక్షన్స్ జరిగినాయి. ఏపీ ప్రభుత్వ యువజన శాఖ ద్వారా శిక్షణ పొందిన ఈశ్వరప్ప 2018 జులైలో ఎవరెస్టు పర్వతారోహణకు బయలుదేరాడు. కాని విధి పరీక్షించింది. 13,300 అడుగులు ఎత్తుకు చేరుకున్నాక చిన్నపాటి లోయలో జారిపడ్డాడు. ప్రమాదంలో తలకు తీవ్ర గాయమవడంతో పాటు కాలు విరిగింది. చికిత్స పూర్తయినా మనసంతా పర్వతాలపైనే ఉంది. కోలుకున్న వెంటనే ఏపీ ప్రభుత్వ ఆర్థిక సహాయంతో డార్జిలింగ్లో 45 రోజుల కఠిన శిక్షణ తీసుకున్నాడు. శిక్షణ పూర్తయిన వెంటనే ఏమాత్రం భయం లేకుండా అక్కడే 17,000 అడుగుల ఎత్తైన టైగర్ హిల్ ను అధిరోహించి తన సత్తా చాటాడు. ఇంటర్మీడియట్ లో చదివేటప్పుడు నాకు అనిపించింది అనమాట, ఎవరెస్ట్ శిఖరం అనేది నేను విన్నాను. అప్పుడు విన్న తర్వాత ఎవరెస్ట్ శిఖరం చాలా మంది ఎక్కడానికి చాలా తడబడుతుంటారు కదా, ఈ ఫీల్డ్ లో అట్లా ఎంటర్ అయితే కొంచెం మంచిగా డిఫరెంట్ వేలో వెళ్ళొచ్చు కదా, నాకు కూడా ఒక మంచి గుర్తింపు ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఈ ఫీల్డ్ లోకి వెళ్ళడం జరిగింది. ఈ ఫీల్డ్ లో 2018లో నేను ఎంటర్ అవ్వడం జరిగింది. నేను రోజు దీనికన్నా ముందుగా వెళ్ళడానికన్నా ముందుగా ఫిట్నెస్ కోసం అని చెప్పేసి ఈ చుట్టుపక్కల ఉన్న కొండలన్నీ ఎక్కేటోని. 1 వీక్ ఒకసారి ఈజీగా నేను ఒక క్యాంప్ వెళ్ళేటోని. 1 వీక్ లో వెళ్ళి సో మళ్ళీ ఎక్కడైతే చుట్టుపక్కల ఏ రాక్స్ ఉన్నాయో, ఏ కొండలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా 1 డేలో నేను ప్రాక్టీస్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చేవాడిని. దాని తర్వాత ఇక్కడ జూనియర్ కాలేజ్ లో కూడా నేను నాన్ స్టాప్ గా 1 గంట రన్నింగ్ చేసేటువంటి ఫిట్నెస్ లెవెల్ కోసం. ఎందుకంటే మౌంటైన్స్ లోకి వెళ్ళాలంటే చాలా ఫిట్నెస్ అవసరం కాబట్టి నేను రోజు 1 గంట ఖచ్చితంగా రన్నింగ్ ప్రాక్టీస్ చేసేవాడిని సార్. 2018లో ప్రభుత్వం నిర్వహించిన మరో ఎంపికలో విజేతగా నిలిచి లద్దాఖ్లో 23 రోజుల పాటు ప్రత్యేక శిక్షణ పొందాడు. ఆ వెంటనే దక్షిణాఫ్రికా ఖండంలోనే అత్యంత ఎత్తైన 19,000 అడుగుల కిలిమంజారోను అధిరోహించి త్రివర్ణ పతాకాన్ని ఎగరేశాడు. సొంత ఖర్చులతో జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ జిమ్ ఇన్స్టిట్యూట్లో 33 రోజులు, భువనగిరిలో 5 రోజుల పాటు రాక్ క్లైంబింగ్ శిక్షణ తీసుకున్నాడు. ప్రస్తుతం కడప జిల్లాలోని గండికోట అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీలో పర్వతారోహణ ప్రధాన కోచ్గా సేవలందిస్తున్నాడు.
అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీ గండికోటలో ఉన్నటువంటి అకాడమీలో నేను 2018 నుంచి స్టిల్ ఇప్పటిదాకా నేను అకాడమీలోనే వర్క్ చేస్తున్నాను. ఇప్పటి వరకు నేను దాదాపుగా 16,300 మందికి శిక్షణ ఇచ్చి వేరే వేరే రాష్ట్రాల వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అడ్వెంచర్ ఫీల్డ్ లో ఎప్పటికీ కూడా నేను ఒక పర్వతారోహకుని కావాలి, ఒక మడిసిరాకు గానీ, మా ప్రాంతానికి గానీ, మా రాష్ట్రానికి గానీ, మా జిల్లాకు గానీ ఒక మంచి పేరు తీసుకురావాలనే ఒక ఉద్దేశంతోనే నేను ఈ ఫీల్డ్ లోకి రావడం జరిగింది. నేను రీసెంట్ గా కూడా స్పెషల్ ఏబుల్ 21 మెంబర్స్ ని పిల్లల్ని ఎవరెస్ట్ బేస్ క్యాంప్ కు మా టీం ట్రైన్ చేసి వాళ్ళని ఎవరెస్ట్ బేస్ క్యాంప్ దాకా 21 మందిని కూడా సక్సెస్ఫుల్ గా తీసుకుని వెళ్లి రిటర్న్ రావడం జరిగింది. కుమారుడి విజయాలు చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు తల్లి లక్కమ్మ. ఎవరి సపోర్ట్ లేకుండా ఒక్కడే కష్టపడి ఈ స్థాయికి చేరుకోవడం ఆనందంగా ఉందంటున్నారు. స్కూల్ ఫీజు కట్టలేని స్థితిలో ఉన్న స్వయం కృషితో జిల్లాకు, రాష్ట్రానికి మంచి పేరు తీసుకొచ్చారని ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు గ్రామస్తులు. కూలీనాలు చేసుకొని చూడండి సార్ ఎట్లున్నాము, చాలా బీదోళ్ళు మేము. కూలీనాలు చేసి సాకున్నాను, ఇండ్ల పని గుడి పోయిన మనుషులు మేము. ఇండ్ల పనికి పోయి సాకినాను. ఎట్లా అంటే అప్ప చదువుతా ఉండే సార్, చదువుకుంటా జట్ల మీద పోయి ఎక్కుతా ఉన్నాడు, దిగుతా ఉన్నాడు. ఎక్కడ పోతా ఉండవు అప్ప అంటే నీకేలమ్మా, నేను ఎక్కడన్నా పోయి వస్తాను ఇంటి దగ్గరికి, నీకేలా ఏం మాట్లాడేకు రావద్దు అంటే నేను చెప్పాను సార్. సరేలే జట్ల మీద పోయి ఎక్కుతాడు అని ఊరికైపోతాను సార్. ఇంతవరకు ఇంప్రూవ్ అవుతా ఉన్నాడని నాకు తెలియదు సార్. రాబోయేటువంటి నెలలో ఎల్బ్రూస్, రష్యాలో ఉన్నటువంటి ఎల్బ్రూస్ పర్వతం ఎక్కడానికి కూడా ఆర్థికంగా సపోర్ట్ లేకపోవడంతో ఎవరైనా దాతల సహకారం ముందుకొస్తే నేను మౌంటైన్ ఎక్కడానికి ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ రోజు ఈశ్వరు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి రాబోయేటువంటి కాలంలో మన ప్రాంతానికి, మన రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తున్నటువంటి ఈశ్వర్ కు ఆర్థిక సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కోరుకుంటున్నా. ఈ రోజు వరకు కూడా తన ప్రయత్నము, దీంట్లో ఈ ప్రయత్నంలో 75-80% తన స్వశక్తి, తన కష్టమే ఉంది. మిగతా అడపదడప సహాయాలు స్నేహితులు చేసినారు. ఒకసారి పోయి పడి కిందకు వచ్చిండు సార్, ఒకసారి దీనికి కిలిమంజర్ పోయి, అయినా కూడా వాడు వదలకుండా మళ్ళీ పట్టుదలతో మళ్ళీ ట్రైనింగ్ అయ్యి మళ్ళీ ఇది అయిపోయి కష్టపడి నేర్చుకునేసి మళ్ళీ ఎక్కేసి ఇప్పుడు కూడా వాడు ట్రైనర్ అయిపోయినాడు సార్. మడిసిరకి మాకి ఏదో కొంచెం పేరు తెచ్చుకొచ్చినాడు. సంకల్పం బలంగా ఉంటే ఎవరెస్ట్ శిఖరమైనా తలవంచాల్సిందేనని నిరూపించాడు ఈశ్వరప్ప. కష్టాలను ఎదురించి కొండలను జయించిన ఈ యువకుడు భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పట్టుదలగా ఉన్నాడు.